హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్స్. టుడే స్పెషల్ గులాబ్ జామ్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో ఇంట్లో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో సరైన టెక్నిక్తో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ పౌడర్ తీసుకోవాలి. గులాబ్ జామున్ పౌడర్ నేను 2 కప్స్ తీసుకున్నా. ఇప్పుడు బౌల్లో వేసుకొని పాలు లేక వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే పాలు యాడ్ చేస్తున్నా. పాలు వేసి ఇలా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా నిదానంగా సాఫ్ట్గా ఫింగర్స్ తోటి కలుపుకోవాలి. ఇలా మనకి తక్కువ అనిపిస్తే పాలు మరికొన్ని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండిని అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో పక్కన మనము చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పుల పౌడర్కి 4 కప్స్ చక్కెర యాడ్ చేసుకోవాలి. అంటే డబల్ క్వాంటిటీ. ఫోర్ కప్స్ షుగర్కి 3.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు తక్కువగానే ఉండాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ బాగా కరిగేటట్టు ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. చక్కెర అంతా ఇలా కరిగిపోవాలి. ఒక 2 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. చివరిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పౌడర్ని తీసుకొని మరొకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు నిదానంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటన్నింటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇరగకుండా చాలా స్మూత్గా రసం అంతా పట్టేటట్లు చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము ఒకవేళ ఆయిల్ వేడైందా లేదా చూసుకోవడానికి ఇలా వేసి కూడా చూసుకోవచ్చు. ఇలా బాగా పొంగుతున్నప్పుడు మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా, మరీ ఎక్కువగా కూడా వేయకూడదు,
తక్కువ క్వాంటిటీనే వేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నింటినీ వేసుకొని నిదానంగా ఒకవైపు నుంచి మరోవైపుకి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మంచిగా వచ్చాయి కదా, ఇప్పుడు తీసి వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి వేసుకోవాలి. మరి సేమ్ ఇదే విధంగా మిగతా బాల్స్ను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. చూడండి గులాబ్ జామున్కి పాకం ఎంత చక్కగా పట్టిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేసి